దేవాన సూత్రం మొట్టమొదటిగా విల్సన్ గారికి, అదేవిధంగా ద్వారకా సంస్థకి, శామ్యుల్ బాబుకి వందనాలు. అదే కూడి ఉన్నటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. హైదరాబాద్ మా అబ్బాయి చెప్పినట్టు నేను చాలాసార్లు వచ్చాను హైదరాబాద్. కానీ ద్వారకా సమ్మ పరిచయం చేయకముందు వాళ్ళ ఇంటికి వచ్చేవాడిని. పరిచయం చేయకముందు అంకుల్ గారు పంపించేవారు. మేమంతా కూడా వాళ్ళ ఫ్యామిలీకి సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్స్ ఉండేవాళ్ళం. బాంబేలో ఉండేవారు. విల్సన్ గారు బాంబేలో జాబ్ చేసేవారు. ఆ బాంబేలో జాబ్ చేసినప్పుడు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి నన్నే పంపించారు. మా ఆత్మీయ తండ్రి అంకుల్ బాల్ గారు. అప్పుడు నేను సహోదరుని 2009లో నేను సేవకు వచ్చాను. కానీ అప్పుడైతే ఆయనకి పరిచయం చేసేటువంటి పరిచయం చేసేటువంటి వ్యక్తిగా నేను ఉండేవాడిని. ఒక మంచి సహోదరుడిగా ఉండి వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలు కూడా ఏ పనైనా చేయడానికి సిగ్గుపడేవాడిని కాదు. ఎందుకంటే పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేయించుండడం చేత ఆయన నామును బట్టి మీరు చూపుని ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయుడు కాదు. సో కాబట్టి మనం ఆయన సేవకులను చేసినప్పుడు సేవకుల ఆశీర్వాదం ఉంటుంది, ప్రవక్తలను చేసినప్పుడు ప్రవక్తల ఆశీర్వాదం ఉంటుంది. సహోదరుడు గ్లాసుడు మంచి నీళ్ళు ఇచ్చినప్పుడు కూడా దాని ప్రతిఫలం మనము పోగొట్టుకోము. ఎందుకంటే ఆ దినాల్లో మేము ఆ విధంగా పరిచయం చేశాము. ఆ దినాల్లో ఆ పరిచయంలోని మమ్మల్ని ఆ విధంగా మమ్మల్ని ట్రైనప్ చేశారు. అపోస్తలుడు అంకుల్ పాల్ గారు ఆ విధంగా మమ్మల్ని ట్రైనప్ చేశారు. ఆత్మీయ తల్లి ఆంటీ మేరీ మార్త గారు కానీ వారి బిడ్డలు కూడా చిన్నోళ్ళు ఇంకా స్కూల్ స్టడీస్లో ఉండేవారు. నేను 95లో యేసు ప్రభుని అంటే బోర్న్ అగైన్ లైఫ్ అనమాట, తిరిగి జన్మించినాము. పుట్టి క్రైస్తవులమే కానీ మాకు ఆ రక్షణలు తెలీదు, మారుమనసు తెలీదు, పరిశుద్ధాత్మ తెలీదు. 95లో నేను ప్రభుని తెలుసుకున్నాను. ఈ యొక్క లిటిల్ బ్లాక్ సహవాసం గాజువాకలో అంకుల్ పాల్ గారి సహవాసం ద్వారా మరి అక్కడ మాకు కొంతమంది బ్రదర్స్ వచ్చి వాక్యాలు చెప్తుండేవారు. మేము పుట్టి క్రైస్తవులు, మాకు మీరు చెప్తారేంటి వాక్యాలు అని ఇవ్వండి అంటే చాలా అచ్చయించేవాడు అనమాట. కానీ ఏమీ తెలియదు, పుట్టి క్రైస్తవులమే కానీ ఏమీ తెలియదు నాకు. ఈవెన్ పరశురామ తెలీదు. హల్లెలూయా అంటే హల్లెలూయా అన్నటువంటి మాట ఎవరైనా అంటే చాలా కోప్పడివాడిని, కొడతానికి వెళ్ళిపోయేవాడిని, తిట్టేవాడిని. ఆ పెంతుకోస్తు సహవాసాలని హల్లెలూయా అన్నటువంటి మాట ఎవరైనా అంటుంటే హ్యాండిల్ చేసేవాడిని. అటువంటి మాట ఇదినా నా నోట్లో అది ఒక మాధుర్యమైనటువంటి మాటగా నా బ్రతుకు మార్చినటువంటి మాట అయిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. సో కాబట్టి హల్లెలూయా అన్నటువంటి మాట ఎవరైతే అందుకే ఇల్లు కట్టువారు నిషేధించి రాయి మూలకు కలరాయ. సో అలాగే కొన్నిసార్లు మనకు తెలియదు ఆయన కార్యాలు, ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. దేవుడు మన పట్ల ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు ఎప్పుడు కూడా. సో నా జీవితంలో నేను ఎప్పుడు కూడా పాస్టర్ అవుతాను, దేవుని సేవకుడిని అవుతాను, సేవ చేస్తానని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో హ్యాపీగా ఉద్యోగం వెళ్ళిపోతుంది. కాకపోతే ఆ మంచి ఉద్యోగము, మంచి అంటే నా భార్య కూడా అంటే BA BEd టీచరు, సరే పిల్లలకు కూడా అలాగా అంటే వాళ్ళని అలాగా కాన్వెంట్లో చదివించుకుంటూ వెళ్ళిపోతుండేవాళ్ళం. కానీ మాకు బ్యాలెన్స్డ్ లైఫ్ లేదు. ఏ విధంగా కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మంత్లీ ఏ విధంగా ఈ యొక్క వచ్చిన శాలరీస్ని మెయింటైన్ చేసుకోవాలో తెలియదు అనమాట. తెలియనటువంటి పరిస్థితి వచ్చి డబ్బులు సరిపోతే అక్కడ అప్పులు చేయడం, ఎక్కడ అప్పులు చేయడం, అలాగా అప్పుకప్పు ఆ అప్పులకి వడ్డీ కట్టడానికి ఇంకో దగ్గర అప్పు, అలాగా పాస్టర్ గారు ఎంతో చెప్పారు కదా 10 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయాం. అంటే ఎలాగా వెళ్ళిపోయామంటే అది అంతా నిజంగా ఈవిల్ ప్లాన్ అనమాట. మనల్ని ఏదో విధంగా నాశనం చేయడానికి సాతాను మాత్రమే అప్పుల్లో పెట్టేస్తాడు. సో ఆ విధంగా నేను అనుకోని ఉచ్చులో పడిపోయి బాబో ఏంటి పరిస్థితి అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంకా బతకడానికి కూడా అవకాశం లేనటువంటి స్థితి. సూసైడ్ చేసుకుందాం అని చెప్పి బీచ్ రోడ్, రామకృష్ణ బీచ్ రోడ్కి వెళ్ళిపోయి అక్కడ గట్టు మీద కూర్చున్నాను. ఒక తోప ఉంటుంది అక్కడ రామకృష్ణ బీచ్ దగ్గర సిమెంట్ తోప మాట. ఆ గట్టు మీద కూర్చొని అర్ధరాత్రి 11 గంటలకి, రాత్రి 11:30 ఆ టైము నేను వదిలేసాను. భార్యని పిల్లల్ని ఫోర్త్ క్వార్టర్స్లో వదిలేసి సూసైడ్ చేసేసుకుందామా, ఇంకా నా వల్ల ఉపయోగం లేదు, వాళ్ళకి ఉపయోగం లేదు, పోనీ నేను చచ్చిపోతే నా భార్యకైనా ఏదైనా ఉద్యోగం ఇస్తారు, ఏదో ఉద్యోగం ఇస్తారు, లేకపోతే పెన్షన్ అయినా వస్తే తను అలా పిల్లల్ని చేసుకుంటుందని చెప్పి నేను అలా ప్లాన్ చేసేసుకొని నా ప్లాన్లో నా ఆలోచనలో నేను వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ నాకు భార్య పిల్లలు గుర్తొచ్చేస్తారు. ఎందుకంటే డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే పరిగెట్టుకొని వచ్చేస్తారు నా దగ్గరికి. వచ్చేసి అది తెగ మాట్లాడేవారు, తెగ చెప్పేవారు కబుర్లు. ఏదో అడిగిన ప్రశ్నలకల్లా సమాధానం చెప్తుండేవాడిని. ఆ యొక్క ఎఫెక్షన్ అనేది ఏం చేసిందని చూసినట్లయితే మళ్ళీ పిల్లల దగ్గర పరిగెట్టుకొని వెళ్ళిపోయేది చేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు నా భార్య అప్పుడప్పుడే ఈ లిటిల్ బ్లాక్ సహవాసము
అంకుల్ పాల్ గారు కొంతమంది బ్రదర్స్ మా సాక్ష్యం చెప్పింది అనమాట. నా భార్య అక్కడ చెప్పి నా పరిస్థితి ఇలా ఉంది, నా భర్త ఇలా భయంకరం ఊరిపోయాడు, మేము అప్పుల పాలు అయిపోయాము అది ఇది అని చెప్పినప్పుడు ఏం కంగారు పడకమ్మా, దేవుడు మీలాంటి వాళ్ళనే లేపాడు, దేవుడు మీలాంటి వాళ్ళనే మీలాంటి వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు, నువ్వు పూర్తిగా విశ్వాసం ఉంచి దేవుని దగ్గర రా అని చెప్పి అప్పుడు మేము ఇంటిలో నుంచి వైజాగ్ అక్కడికి వెళ్తుండేవాడు వారం. కానీ అక్కడికి వెళ్ళిన ఏ విధంగా కూడా మనకి ఆత్మీయ ఎదుగుదల లేదు. ఏదో షోకి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది, సినిమాకి వెళ్ళి సినిమా చూసి వచ్చినట్టు ఉంటుంది ఆ పరిస్థితి. సో అలాగా ఉన్నటువంటి స్థితిలోని ఫస్ట్ నా భార్య మా విశ్వాసం వచ్చింది, దేని సేవకులు చెప్పిన మాటలు ఇవ్వద్దు, వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేది ఏమైందంటే నా జీవితంలో ఆ చేంజెస్ వచ్చాయి. ఏంటంటే దట్ ప్రేయర్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. అంటే ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది అంటారు. హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులు మార్చదంటే నేను అప్పుడు ఆ ప్రార్థన నా పరిస్థితులు మార్చింది. ఎలాగంటే నేను సిగరెట్లు కాల్చేవాడిని, డ్రింక్ చేసేవాడిని, ఇంకా ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళేవాడిని, షికార్లకు వెళ్ళేవాడిని, భార్యను కానీ పిల్లల్ని కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి ఏమాత్రం లేదనమాట. అటువంటిది నాలోనే సిగరెట్ కాల్చాలన్న అలవాటు, ఫ్రెండ్స్తో వెళ్ళి డ్రింక్ చేయాలన్న అలవాటు కానీ, సినిమాలకి వెళ్ళాలన్న అలవాటు కానీ, ఇంకా అవన్నీ అంటే వెక్స్ అయిపోయాను, అంటే దిచ్చుకొచ్చింది అనమాట. అంటే వాటి మీద ఇష్టం లేకుండా చేశాడు దేవుడు. ఆ యొక్క కార్యాలు అలా జరుగుతాయంటే నిజంగా దేవుని కార్యాలు అద్భుత కార్యాలు. హల్లెలూయా. సో అలాగ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినా నేను రాను, నేను దయచేసి నీకు ఎప్పుడు మా ఇంటికి రాకండి, నేను కూడా నేను మీతో ఫ్రెండ్షిప్ చేయను అని చెప్తే ఏంటి నువ్వే మాట్లాడుతున్నావు, ఎప్పుడు ఫస్ట్ ఫ్రెండ్స్ని నేనే పిలిచి అందరూ బయటకు వెళ్దాం అనివ్వండి, నేనే పార్టీలు అనివ్వండి. అలాంటిది నాలోనే దేవుడు ఆ యొక్క మార్పు అనేది కలుగు చేశాడంటే బికాస్ ఆఫ్ మెనీ ఆర్ ప్రేయింగ్ ఫర్ మీ. హల్లెలూయా. అనేక మంది ప్రార్థన చేయడం అనేది నిజంగా ఎంత అద్భుతం అంటే ఇంకా అప్పటి నుంచి వెంటనే తీర్మానం చేసుకున్నాను. అప్పుడు వాళ్ళు వచ్చి నాతో ఫెలోషిప్ చేశారు. నాతో ఫెలోషిప్ చేయడం నేను టైం ఇచ్చేవాడు కాదు. రాత్రి 11:30కి తెల్లారి 4 గంటలకు వెళ్ళిపోయేవాడిని, రాత్రి 11:30కి వచ్చేవాడిని. ఎందుకంటే అప్పులో ఇంటి మీదకి వచ్చేసి డబ్బులు అడుగుతారని చెప్పి భయపడి అలాంటి పనులు చేసేవాడిని. అయితే వెంటనే నా భార్య పిల్లలు సమాధానం చెప్పుకుంటారు. వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేవారు. ఏంటమ్మా మీ డాడీ ఎప్పుడు ఉండరు, ఏంటంటే మీ ఆయన చెప్పరా మీరు అది ఇది అని చెప్పి నా భార్యని ఇష్టానుసారం మాట్లాడేవారు. అయినా కానీ నన్ను ఏం చేయలేని పరిస్థితి. అప్పుడే ఆ సూసైడ్ చేసుకుందాం అనుకున్నటువంటి పరిస్థితి. వెంటనే పిల్లల్ని గుర్తు చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ వీళ్ళ ఫెలోషిప్ చేయడం, ఈ చెప్పిన మాటలు నాకు గుర్తుకు రావడము, ఆ మాటలు బట్టి ఒకరోజు నేను ప్రార్థన చేశాను. రాత్రి ప్రార్థన చేసుకొని ప్రభా నువ్వు నిజమైన గొప్ప దేవుడు అని నేను విన్నాను, ఎంతోమంది జీవితాల్లోని ఏంటంటే మూడైపోయిన బ్రతుకుల్ని చిగురింపు చేసిన దేవుడివి, కుళ్ళిపోయిన లాజర్లు లేవనెత్తిన దేవుడు అని చెప్పేసి వెంటనే ప్రార్థన చేసుకుని ఒక్క అవకాశం ఇవ్వు ప్రభా, ఒక్క అవకాశం వస్తే నేను నీ సాక్షిగా జీవిస్తానని చెప్పేసి నేను ప్రామిస్ చేసుకున్నాను దేవుడి దగ్గర. ప్రామిస్ చేసుకుంటే ఆ తెల్లారి ఇంకా పొద్దున్నే డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత 3 గంటలకు వచ్చేసి ఇంట్లో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ప్రభా ఏ విధంగా అయినా సరే నాకు ఒక అవకాశం ఇవ్వు ప్రభా, లేకపోతే నువ్వే లేకపోతే ఇంకా నాకు బ్రతికే లేదు, నాకు నేను ఏ విధంగా ఈ అప్పులోంచి బయటికి రాలేనని చెప్పేసి చేసుకున్నప్పుడు దేవుడు 3 నెలలు తిరగకుండానే ఆ అప్పులు 25 లక్షలు ఆ రోజుల్లో 95 సంవత్సరం 1995లో అప్పుడు 5 లక్షలాంటి ₹1 సమానం. అలాంటి పరిస్థితులని దేవుడు ఆ యొక్క ఊబిలోంచి విడిపించి మమ్మల్ని ఎలాగ దేవుడు ఏ విధంగా సోర్సెస్ తీసుకొస్తాడో మనం ఊహించలేము. అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యంత సహాయం చేసే దేవుడు. ఆ విధంగా దేవుడు ఆ ఊబిలోంచి విడిపించాడు. అప్పుడు నేను తీర్మానం చేస్తున్నాను, ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతాను, నువ్వు ఎక్కడ పరిచయం చేయమంటే అక్కడ పరిచయం చేస్తానని చెప్పి దేవుని సేవకులకి అప్పుడు అంకుల్ పాల్ గారికి కమిట్మెంట్ చేస్తున్నాను. మీరు ఎక్కడ పంపించినా నేను వెళ్తాను అంకుల్ అని చెప్పి అప్పటి నుంచి ఆయన నన్ను పరిచయం పంపిస్తుండేవారు. పరిచయంలో వాటి పట్ల విజిటింగ్కి వెళ్తుండేవాళ్ళము. ఎప్పుడైతే అందుకే మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి స్థిరపరచబడతారు, ఆయన ప్రవక్తలు నమ్ముకోండి కృతజ్ఞతార్థులు అవుతారంటాడు. బిలీవ్ దట్ లార్డ్ దై గాడ్ దౌ షల్ బి ఎస్టాబ్లిష్, బిలీవ్ దట్ లార్డ్ దై సర్వెంట్స్ దౌ షల్ బి ప్రాస్పర్. అంటే ఎస్టాబ్లిష్ అవ్వాలన్నా ప్రాస్పర్ అవ్వాలన్నా దేవుడిని నమ్ముకోవాలి, దేవుని సేవకులు నమ్ముకోవాలి. ఎప్పుడైతే నేను పూర్తిగా నమ్మానో దేవుడిని, దేవుని సేవకుడిని, దేవుడు ఏ విధంగా నన్ను కనిపెట్టలేదు కానీ అలా క్రమక్రమంగా దేవుడు అంకులంకులుగా అభివృద్ధి పరిచాడు. ఏదైనా పరిచర్య అపోస్తుల అంకుల్ పాల్ గారు మీరు పరిచర్యకి సిద్ధపడండి, మిమ్మల్ని మీకు పరిచర్య పంపిస్తున్నాము, మీరు జాబులు రిజైన్ చేసి రావాలని చెప్పారు. అప్పుడు 3 రోజులు టైం అడిగాను నేను ఆ సేవకుల్ని.
3 రోజులు టైం అడిగి పిల్లలతోటి భార్యతో సంప్రదించి అప్పటికే మేము స్పిరిచువల్గా బాగా అభివృద్ధి చెందుతున్నాం. అడిగితే వెళ్దాం డాడీ, అంతకన్నా మనకు కావాల్సింది ఏముంది, దేవుడు మంచి జీవితం ఇచ్చాడు కదా మనకి అని చెప్పేసి పిల్లలు కూడా అప్పుడు పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్, నా హోమ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సో ఆ టైంలో మేము సిటీ వదిలేసి కొత్త వాళ్ళకి వెళ్ళడానికి అప్పుడు అంకుల్ అప్పుడు పాల్ అంకుల్ గారు అభిషేకించి మా కుటుంబాన్ని కొత్త వాళ్ళ పరిచయం పంపించారు. వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు అలా క్రమక్రమంగా హెచ్చించాడు తప్ప ఎక్కడ కింద పెట్టలేదు. హల్లెలూయా, ఎక్కడ కింద పెట్టలేదు. ఎందుకంటే నేను ఈ భారతదేశం ఈ యొక్క విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో సహవాసాలు చూశాను. కానీ ఆ యొక్క డాక్టరినల్గా, ఎందుకంటే మార్గాల్లో నిలిచి చూడండి, పురాతన మార్గాల గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతున్న ప్రాబ్లం చెప్తుంది. సో కాబట్టి నెమ్మది లేని నా జీవితానికి నెమ్మది కలిగేటువంటి ఆ మంచి మార్గాన్ని నేనంటే ఆ మార్గాన్ని ఇచ్చి దేవుడు నన్ను నడిపించాడు. ఎందుకంటే ఆ యొక్క మార్గంలో ఎంత ఆశీర్వాదం ఉందో నేను రుచి చూశాను. ఎందుకంటే ఏవో ఉత్తముడైన రుచి తెలుసుకుంటే నరుడు చూడంటే ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. సో ఆ విధంగా ఆ పరిచయలో మేము ముందుకు వెళ్ళడానికి దేవుడు చూపించాడు. అదేవిధంగా ద్వారకా సమ్మ విల్సన్ గారు మరి వీళ్ళ పెళ్లి విషయంలో ఒక కింద చెప్తారు. అయితే ఈ పిల్లల పెళ్లి బాధ్యత కూడా అంకుల్ గారు నాకు అని చెప్పారు. అప్పుడు అంటే సిటీలో నాకు కొంచెం పెద్దలతో పలుకుబడేది ఉండేది. అందరితోటి మోజేసి అలాగని సరే ద్వారకా సమ్మకి పెళ్లి చేసి వెళ్ళి సంవత్సరం అది అని చదివారు. అంటే అలాగే అంకులు చూద్దామండి, మంచి సంబంధాలు చూద్దాం, తెలిసిన సంబంధాలనే చెప్తాను అది అంటే మరి తెలుసు కదా మన డాక్టర్ గురించి అది అనేసి చెప్పారు. సరే అని చెప్పి సరే చూసేవాళ్ళం కానీ కొంతమంది అయితే అంటే ఫిజికల్గా బాగుండేవారు కానీ స్పిరిచువల్ క్వాలిటీస్ లేనటువంటి ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఫ్యామిలీస్ అలాగే వచ్చి కానీ అవన్నీ కూడా రిజెక్ట్ చేసేవారు. నేను తెచ్చిన సంబంధాలు చాలా మ్యాక్సిమం రిజెక్ట్ చేశారు. అంకులు రిజెక్ట్ చేస్తే ఇంకా ద్వారకా సమ్మ మూతి ముడి తీసుకుంది. చిన్న జోక్ ఉంది యూట్యూబ్లో, నాకు పెళ్లి కావాలి చిన్న పిల్లలాగే నాకు పెళ్లి కావాలన్నట్టుగా వాళ్ళ డాడీ మమ్మీ మాత్రం బాబు నా కూతురు మాత్రం తొందర పెళ్లి చేయాలి బాబు, నువ్వేం చేస్తా తెలియదు తొందర తీసుకురా అంటే అప్పుడు మ్యాచ్ అంకులని చూశారు. ఈ దీంట్లో మ్యారేజ్ బ్యూరోలో చూసినప్పుడు ఈ యొక్క విల్సన్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ పాస్టర్ గారు అన్నమాట, వాళ్ళ మదర్ పాస్టర్ గారు, వాళ్ళ ఫ్యామిలీలో విల్సన్ బాబు గారు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ చేస్తున్నారంటే అంకుల్ గారు చెప్పారు ఇలా పలానా ఫ్యామిలీ ఉంది, మరి ఇదే ఫైనల్ డెసిషన్, నువ్వేం చేస్తావు నాకు తెలీదు, అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని చూపించాలనగానే ఫుల్ మ్యాచ్ ఫిక్సింగ్ అన్నట్టు. అంటే అదేదో అంటారు కదా, దేని జంతపక్షి దాని అంత ఉండక మారదని, లైఫ్ ఈజ్ నథింగ్ వితౌట్ వైఫ్ ఇట్ ఈజ్ కరెక్ట్ అంటాడు భక్తుడు. అలాగే మరి విల్సన్ బాబు గారు ఆ రోజు ప్రత్యేకంగా తయారు చేయించారు. బాబు మీరు రావాలి, అలాగే సరే దేవుడు మిమ్మల్ని మీకోసం ఆమె కోసం మిమ్మల్ని ఏర్పరుచుకున్నట్టున్నారు అని చెప్పేసి ఒక అసెంట్ కారు, పెద్ద కారు, అసెంట్ కారు అది మేము బుక్ చేసుకొని ఆ అసెంట్ కారులోని విల్సన్ బాబు గారిని అక్కడే పెళ్లి కొడుకులా తయారు చేశాను. అక్కడ దారి కట్టేసేటట్టు ఇంకా చూసిన వెంటనే దారి కట్టేసి తయారు చేసి వెంటనే అసెంట్ బాబు ఫుల్ టైం నీ కట్టేసి మీరు ఎలాగైనా రండి, మీరు రండి కాబోయే అల్లుడు మీరే రండి బాబు, అంతా బూర్లు కప్పలు పడినట్టు మీరే అక్కడ పడతారని చెప్పేసి ఆయన అలా ప్లాన్ చేసి తీసుకెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా ఒకరికొకరు చూసుకున్నారు. వెంటనే ఇద్దరు ఇష్టపడ్డారు. మా విల్సన్ బాబు కూడా వెంటనే ఇష్టపడ్డారు. అంటే అట్మాస్ఫియర్, ఆ ప్రేయర్ఫుల్ అట్మాస్ఫియర్, ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ, ఆ ప్రార్థనలు అనేవి, ఆ సరౌండింగ్ అనేది దేర్ వాజ్ ఎ సకీనా గ్లోరీ ఇన్ ద హౌస్. హల్లెలూయా, దేర్ వాజ్ ఎ సకీనా గ్లోరీ ఇన్ ద హౌస్. ఏదో మహిమ అనేది ఎప్పుడు కూడా ధైర్యం ఇంట్లో ఉంటుంది. ఏదైనా ఎన్నో సంఘాలు, ఎన్నో కుటుంబాలు, ఎన్నో చేపల కుటుంబాలు నేను చూసాను, కానీ దేర్ వాజ్ ఏ గ్రేట్ సకీనా గ్లోరీ ఇన్ ద ఫ్యామిలీ హౌస్. దైవజనుల కుటుంబంలో ఆ సన్నిధి ఉంది కనుక దేవుడు అద్భుత కార్యము వెంటనే ఇంకా అటు ఇటు చూడకుండా వెంటనే ప్లాన్ చేయడం. అలాగా ఇది పర్పస్, ఇట్ ఈజ్ ఎ పర్పస్. ఎందుకంటే అది దేవుని యొక్క ఉద్దేశం అనమాట. అంటే నరుడు ఒంటరిగానే ఉండటం మంచిది కాదు, మనకి వరకు సాటిగా సహాయం వచ్చేది అనుకున్నాడు. అలాగే ద్వారకా సమ్మ విషయంలో, విల్సన్ బాబు విషయంలో అది దేవుని యొక్క ఉద్దేశము. ఇదేనా మరి హైదరాబాద్లోని ఇక్కడ పరిచయం చేయడం, ఉద్యోగాలు చేసుకోవడం అంటే ఇట్ ఈస్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. సో వాళ్ళకి చక్కగా మంచి కుమారుడు అనుగ్రహించడం. కుమారుడు పుట్టినప్పుడైతే ఈవెన్ తల్లిదండ్రులు ఎవరైనా సరే దగ్గర ఉండాలనుకుంటాం.
అలాంటిది వాళ్ళు ఎంత డెడికేటెడ్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లకి పొడుతున్నప్పుడు వస్తున్నాయి అన్నా కానీ వాళ్ళు అక్కడ లేరు కానీ దేవుడు చూసుకుంటాడని వదిలేశారు. దేవుడు చూసుకుంటానని వదిలేశారు. ఆఖరికి విల్సన్ బాబు దగ్గరుండి చూసుకొని వాళ్ళ ఆవిడికి పురుడు వేయించాడు. ఆ విల్సన్ బాబు సాయిబాబు బాబు పట్టడం అనేది నిజంగా మ్యారకల్, మైటీ మ్యారకల్స్ అనమాట. తర్వాత ఆ రోజు మేము ఎక్కడో పరిచయకి వెళ్ళి ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్తుంటే వచ్చింది కబురు వచ్చింది, ద్వారకా స్వామికి బాబు పుట్టాడు నుంచి. ఆంటీ ఎంత ఎక్కి ఏడిచారో ద్వారకా స్వామి అమ్మగారు ఆ కారులో. అంకులు అయితే బయటికి కనపడరు ఉంటుంది, ఎందుకంటే డాడీ కూతురు కదా ద్వారకా స్వామి. సో అయితే మొత్తానికి ఎలాగైతే మరుసటి రోజు బయలుదేరి అంకులోడు హైదరాబాద్ రావడం, ఇది నా ప్లాన్ వీళ్ళ పట్ల దేవుడికి ఉన్నటువంటి ఉద్దేశం అనేది చాలా ఆశ్చర్యము. నిజంగా ఇక్కడ ఈ యొక్క లిటిల్ బ్లాక్ పరిచయం జరగడం అనేది చాలా అదృష్టము. ఎందుకంటే మా పరిచయలోని మన రీసెంట్గా మన మూడు బ్రాంచులని బ్రదర్స్, కొంతమంది సీనియర్ బ్రదర్స్ ఇక్కడ అలాగే ఉన్నారు. అలాగే పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు. పొద్దున్న వచ్చి మ్యాట్లు వేసేస్తారు, కొంతమంది తడుగుడ్లు వేసేస్తారు, కొంతమంది సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసేస్తారు, కొంతమంది బాత్రూమ్ని క్లీన్ చేసేస్తారు వెళ్ళి. అలాగా విజిటింగ్లకి వెళ్తారు కొంతమంది బ్రాంచ్కి ఎవరిని వెళ్ళమంటే వాళ్ళు ఇద్దరికి వెళ్ళి బ్రాంచ్లు పరిచయం చేస్తుంటారు. అలా చేసి కొంతమంది సండే స్కూల్ టీచరు, ఒక అమ్మాయి చదువుకొని ఆఖరికి ప్రతి ఆదివారం సండే స్కూల్కి వచ్చి ద్వారకా అమ్మ ఎలాగైతే సండే స్కూల్ టీచర్ చేసి దినాన బ్లెస్ అయిందో, అలాగే అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి సబితా కానీ ఇక్కడ ఉన్నటువంటి జుడ్ కానీ సండే స్కూల్ టీచర్స్గా చేశారు, వాళ్ళు పరిచయం చేశారు, ఈ దినాన బ్లెస్ అయ్యారు. అలాగే ఆ అమ్మాయి కూడా రీసెంట్గానే అక్కడ మన అపోస్తుల అంకుల్ పాల్ గారి చర్చిలోనే ఒక అబ్బాయితోటి మ్యారేజ్ జరిగింది. అదే హెచ్పిసిఎల్లో అమ్మాయికి ఉద్యోగం కూడా వచ్చింది. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసింది. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి హెచ్పిసిఎల్లో జాబ్ వచ్చింది. అక్కడ పాలంకులు చర్చికి ఇప్పుడు అక్కడ వెళ్తుంది. ఆ అమ్మాయి సండే స్కూల్ టీచర్గా పరిచయం చేసి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంది. అంటే మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదు. సో అలాగా ఆ అబ్బాయి మెకానికల్ హోటల్ మేనేజ్మెంట్ చేశాడు 4 years. చేసి ఆయన బాత్రూములు కడిగాడు, తడిగొడ్లు ఎట్టేవాడు, వాటర్ మినరల్ వాటర్ తీసుకొచ్చి మినరల్ వాటర్ డంప్ చేసేవాడు, ఇంకా చూసిన మ్యాట్లు వేసేవాడు, సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసేవాడు. ఆ యొక్క ఇదన్నా బెహ్రెన్లోని గొప్ప జాబ్ వచ్చింది. దగ్గర 3.5 లక్షలు జీతం. చిన్న కుర్రాడు 3.5 లక్షలు జీతం అంతా. అంటే హోటల్ మేనేజ్మెంట్ అంత ట్రైనింగ్ చేసి వెంటనే క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయిపోయి ముందు ఒక 4 రోజులు ఇక్కడ మైసూర్లోని ట్రైనింగ్ అయ్యాడు. మామూలు ఇది అప్రెంటిస్ ట్రైనింగ్. అది అయిన వెంటనే క్యాంపస్ సెలక్షన్ వచ్చింది. 3.5 లక్షలు జీతంతో జనాన అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ ప్లేసు నాకు ఇవ్వండి, నేను చేస్తానని చెప్పి పోటీ పడిపోయారు ఇప్పుడు బ్రదర్స్. ఎందుకంటే దేవుని పరిచయం చేయడం వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదాలు మేము చేసాము. వీ ప్రాక్టీస్ ఇట్ అండ్ ప్రీచ్. మేము దాన్ని చేసాము, పరిచయం చేసాము, దానివల్ల ఆ బ్లెస్సింగ్ పొందుకున్నాం కనుక జనాన ఆ యొక్క ఆశీర్వాదం పొందుకున్నాం. నేను ఆ విధంగా ఇలాంటి సంఘంలో బిడ్డలు అలా ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళ పరిచయం చేసి ఏదైనా ఒకళ్ళు 1 by 1 వాలంటరీగా నేను వచ్చి చేస్తాను, ఈ సంవత్సరం నాకు ఇవ్వండి ఆ పరిచర్య అని చెప్పి వాళ్ళు ఆ విధంగా ఇన్స్పైర్ అవుతున్నారు. అలాగే మనం కూడా పరిచర్లోని దిస్ ఈజ్ నాట్ ఏ 1 man band షో. చూడండి, ఏదో మనం మిమిక్రీలోనే లేకపోతే రోడ్డు మీద జరిగేటువంటి స్ట్రీట్లని కొంతమంది మనీ కలెక్ట్ చేయడానికి ఒక కీబోర్డు, ఒక పక్కనే కీబోర్డు తీసుకుంటాడు, ఒక పక్కనే డ్రమ్స్ పెట్టించుకుంటాడు, ఇక్కడ 2 రేకులు వేసుకుంటాడు, కాళ్ళ దగ్గర ఇలా పెట్టుకుంటాడు, ఒక పక్కన ఇక్కడ ఫ్లూట్ వేసుకుంటాడు. ఇట్ ఈస్ నాట్ ఏ 1 man band షో. హల్లెలూయా. సో కాబట్టి అందరూ పరిచయం చేయాలి. ఎప్పుడైతే సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనం. ఎందుకంటే ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేకెత్ రిచ్, దేర్ ఇస్ నో సారీ యాడెడ్ ఇన్ ఇట్ అన్నాడు. యెహోవా ఐశ్వర్యంగా చేస్తుందట. సో కాబట్టి ఐక్యత అనేది ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే యూనిటీగా మనం పరిచయంలో ఇన్వాల్వ్ అయ్యి నేను చేస్తాను ముందుకెళ్తామో ఆటోమేటిక్గా ఈ కమాండెడ్ హిస్ బ్లెస్సింగ్ ఈవెన్ లైఫ్ ఫర్ ఎవర్ మోర్ అంటాడు. ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉండవాలని నేను ఆజ్ఞాపిత అంటాడు. ఈ కమాండెడ్ హిస్ బ్లెస్సింగ్ ఈవెన్ లైఫ్ ఫర్ ఎవర్ మోర్. సో కాబట్టి ఆ విధంగా మనం ఐక్యతతో ప్రభు పరిచయలు వాడబడినప్పుడు, ప్రభు పరిచయలో మనం పాల్గొన్నప్పుడు, ప్రభు పరిచయం చేసినప్పుడు ఆ ప్రయాస వ్యర్థము కాదు. ఈ లోపల ఎంతో ఒకటి వ్యర్థంగా ప్రయాసపడుతుంటాం, వ్యర్థంగా ఎన్నెన్నో చేస్తుంటాం, చనితి కార్యాలు అంటే వాలంటరీగా వెళ్ళి ఎన్నెన్నో సర్వీసులు చేస్తున్నాం. కానీ దేవుని యొక్క పరిచర్యలని మనం ఇన్వాల్వ్ అయినప్పుడు, చేసినప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానాల్లో ఉంచుతాడు. వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా సహాయం చేస్తాడు. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తానండి. చూడండి, ఒకసారి
ఫిలిప్ రండి, ఎఫ్ఎసి రాసిన పత్రిక ఆల్రెడీ 12 వరకే కదండి వెళ్తాను గారు, 12 కదా, 12 ఓకే. ఎఫ్ఎసి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, దినాలు చెడ్డవి, ఎందుకంటే దుర్దినాలు రాకముందే ఇక్కడ అంటాడు కదా ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము, దుర్దినములు రాకముందే వీటి అందు ఆసక్తి లేదని చెప్పు దినములకు రాకముందే సృష్టికర్త నేను దేవుణ్ణి నీ స్మరణకు తెచ్చుకో అంటాడు. చూడండి అన్నమాట ఒకసారి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రమునకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య ధర్మలంతో నీ సృష్టికర్తను మరణం తెచ్చుకో. చూసారంటే అంటే యవన ప్రేమలో నరుడి కాడి మోయటం మేలు అంటాడు దేవుడు. ఆ కాడి భారం పెట్టింది దేవుడు అంటాడు, ఎందుకంటే నా కాడి సులువును నా కాడి తేలిక అంటాడు. సో కాబట్టి అందుకే ఆయన అంటే ఆయన పెట్టిన భారాన్ని మనం మోయడం వల్ల మనకు భారం అనిపించదు. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా మాట మీకు భారం అన్న మాట మీరు అనకూడదు అంటాడు ఇర్మియా ప్రవక్త. ఎందుకంటే చూసినట్లయితే ఆయన పెట్టినటువంటి భారం అనేది మన సులువు తేలిక. సో కాబట్టి ఆయన పరిచయం చేయడం వల్ల మనకు వచ్చేటువంటి మేలే కానీ ఏ విధంగా కూడా మనకి కీడు కాదు, ఆపద కాదు. సో కాబట్టి ఈ యొక్క దుర్దినాల్లో మనం జీవిస్తున్నాము. రేపు ఏం సంబంధించినా మనకు తెలీదు. మనకి ఏం ఏర్పాటుది ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరి పడేది. చూడండి అక్కడ అహ్మదాబాద్లో ఆ ఫ్లైట్ నిజంగా 262 మంది పైకిలకు 68 మంది పైకిలకు మొత్తం అందులో ఒక వ్యక్తి మరి నిజంగా దేవుడు ఆయన ఆయుష్ ఇచ్చి అతను ఎస్కేప్ అయ్యాడు. ఏమో దేవుడు ఎందుకు అతను భూమి మీద ఇంకా ఆయుష్ ఇచ్చాడో, ఇంకా అతను మారుమని పొందాలని ఉందో లేకపోతే రక్షణ పొందాలని ఉందో సాక్షి చెప్పాలని ఉందో ఏంటో దేవుని ఉద్దేశం మనకు తెలియదు. కానీ అందరూ చనిపోవడం అని అందరూ కాలిపోయి బూడిదైపోయి ఆఖరికి అవి డిఎన్ఏ కోసం ఆ ముక్కలు కూడా దొరకట్లేదు అట. ఆ బోన్స్ కానీ ఆ ఏంకైనా మరిడి ఆ డ్రై అయిపోయినటువంటి ఎండిపోయినటువంటి ఆ చర్మము తోలుగా ఏదైనా దొరుకుతుందేమో, తలకాయ తల ఎంటుకలు లాంటి అలాంటివి ఏమైనా దొరుకుతాయేమో, కాలిపోయిన ఎంటుకలు. దాన్ని బట్టి డిఎన్ఏ బట్టి పలానా అని చెప్పి మనం దాన్ని సర్టిఫై చేయొచ్చు అని చెప్పి డాక్టర్లు ఎంతో ప్లాన్ చేస్తున్నారు. కానీ అసలు ఎవరి అవయవాలు కూడా ఎవరియో కూడా తెలియకుండా ఇదైపోయింది. ఆఖరికి ఆ లిస్టులో ఉన్నటువంటి పేర్లు బట్టి ఎంతమంది చనిపోయారని చెప్పి చెప్పగలుగుతున్నారు. ఒక ఊట ఉంటా ఒక ఆవిడ అలాగే అయితే అదేంటి చనిపోయిన తర్వాత పెట్లు పెట్టేసి ఇంకా బరేలు తీసుకెళ్ళిపోతారు అనమాట. బరేలు తీసుకెళ్ళిపోయే టైంలోని ఏమైందంటే టప్పని లేచిపోయినప్పుడు లేచిపోయినప్పటికి లేచిపోయి డైరెక్ట్గా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళి పాస్టర్ గారు నాకు అర్జెంట్ బాప్తీసం ఇచ్చిందన్న. బాప్తీసం లేకుండానే సమాజ్ చేసేస్తున్నారు వాడికి. ఎందుకంటే నమ్ముకుంది విశ్వాసాలు వస్తుంది, ప్రతి వారం వస్తుందని బాప్తీసం ఇచ్చేయండి అంటే, అదేంటమ్మా చచ్చిపోయిందని వెలగొచ్చు అంటే పరలోకానికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చానండి, తొందర బాప్తీసం ఇవ్వండి లేకపోతే పరలోకానికి తలుపు తెరవరంటారు కదట. అంటే పరలోకానికి వెళ్ళాలంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం పొందాలి. ఒకటి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. ఎందుకంటే చూసినట్లయితే శరీరం మూలంగా వచ్చింది క్షయమైందట, ఆత్మ మూలంగా వచ్చింది నిత్య జీవం అంటాడు. సో కాబట్టి ఆత్మ ద్వారా జన్మించాలి, అదే నీటి ద్వారా కూడా పడాలి. సో ప్రభునందు ప్రియమైన సమయం ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే దినములు చాటి చాలా దుర్దినాలు మనం జీవిస్తున్నాం. ఎందుకంటే ఈ పరిచయం చేసుకోవడానికి కూడా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి భారతదేశంలో చూస్తున్నాము మనం. సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా బైబిల్లోనే ఉన్నటువంటి ఐగుప్తు కాలంలోని ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఎంత శ్రమ పడ్డారో అంతగా విస్తరించారట. హల్లెలూయా. అంటే అక్కడ భయంకరమైన శ్రమలు ఉన్నాయి, వారు ప్రబలేరట. చూడండి ఒకసారి నిర్గమకాండం. సో కాబట్టి ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల క్రితమే ఈ శ్రమలనేవి కష్టాలనేవి ఉన్నాయి. మన వాటి గురించి ఏ విధంగా కూడా మనం ఇదవ్వలేదు. కాకపోతే జనాలని చెడ్డమని మనం తెలుసుకోవాలి. చూడండి అన్నమాట ఒకసారి 9వ వచనం చూడండి. 1:9 అతడు తన జనులతో ఇట్లా నేను ఇదిగో ఇశ్రాయేలు
సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపుకుంటున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించింది మరండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు మన శత్రువులతో చేరి మన విరోధంగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అని. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారు శ్రమ పెట్టుటకు పెట్టుబడులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు హోరవరకు ధాన్యాదులను నిల్వ చేసి పీతోము రామశేషు పట్టణములు కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిని కనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడినారు. చూసాడు, ఇప్పుడు జరుగుతున్నది అదే. ఎందుకంటే అంటే శ్రమ పెట్టి కొలది మనం ఏమవుతాడు, స్ప్రెడ్ అవుతుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం శ్రమ పెట్టడానికి మనలో ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, కారణం లేదు. ఎందుకంటే ఊరకనే వాళ్ళు ఏం చేస్తున్నారు చూసినట్లయితే అసూయ పడ్డారు, డబ్బులు పోతున్నారు, విస్తరించేస్తున్నారు అది అని చెప్పి. ఎందుకని చూసినట్లయితే ఇశ్రాయేలు తాము వెట్టు పనులు బట్టి నిట్టూర్పుల గురించి మొదలుపెట్టినప్పుడట వారు పెట్టిన మన దేవుడి సరికి వెళ్ళిపోయిందట. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా మనం శ్రమ పెడుతున్నారు, రకరకాల ఇబ్బందులు కలిగిస్తున్నారంటే అభ్యంతరాలు కలగక మానవు, కానీ ఎవరి వల్ల అయితే అభ్యంతరమో వారికి శ్రమ. సో కాబట్టి ఆ శ్రమల్లో కూడా మనకు మేలు అన్నాడు. ఈ శ్రమలు నాకు మేలు, ఇది నిజమో నాకు మేలు, ఈ సోదర నాకు మేలు, ఇది నిజమో నాకు మేలు, నా శత్రువులు 10,000 నాకెదురై నిలచినను, నా శత్రువులు 10,000 నాకెదురై నిలచినను, నన్ను తరుముచు వెంబడించిన, నన్ను తరుముచు వెంబడించిన, నాకేమీ భయము లేదు, నాకేమీ దిగులు లేదు, ఈ శ్రమలు నాకు మేలు, ఇది నిజము నాకు మేలు. మన శత్రువులు 10,000 మనల్ని తరుముతూ వెంబడించినా మనమేం భయపడవలేదు. ఎందుకంటే మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు. ఏంటంటే వారు క్షయమైనటువంటి శరీరాన్ని ఏదైనా గాయపరచగలరు, కానీ ఆత్మను ఎవరు గాయపరచలేరు. హల్లెలూయా. ఆత్మను ఎవరు గాయపరచలేరు. సో కాబట్టి అంటే మనుషులు భయపడే వాళ్ళు మన ఊరాసులని చెప్పి ప్రభుత్వ లేఖనం చెబుతుంది. సో దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో జీవిస్తున్నాము. అందుకే అంటే అక్కడ అంటాడు 2 తిమోతి రాసిన పత్రిక 3:1 చెప్తాడు, అంత్యకాలంలో అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకొనుము. జనులు అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకొనుము. మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, వికమలాడు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినే ఎదురు. చూసారండి, అంటే అంత్యకాలంలోని ఎలాంటి వాళ్ళంట, అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో అంటే స్వార్థ ప్రియులు అంటే సెల్ఫ్ లవర్స్ అంటాడు ఇంగ్లీష్లో. రీడ్ దట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో 3:1, 3:2. Men shall be lovers of their own self. అంటే సెల్ఫిష్ అంట, ఓన్ సెల్ఫిష్ అంటాడు. ఈ లోపలని రకరకాల ఫిష్లు చూసాం, కానీ సెల్ఫిష్ ఎక్కడ చూడలేదు మనం. రకరకాల ఫిష్లు చూసాం. ఇప్పుడు వాళ్ళు పొద్దున్నే ఒక ఆయన వాట్సాప్లో మంచి ఫిష్ పెట్టాడు, పెద్ద చేప, ఏది పండుగప్ప, అది బొచ్చు చేప, 7-8 కేజీల చేప. భుజంకులు మీరు వచ్చారు కదా నైట్కి, పెద్ద బొచ్చు చేప, 8 కేజీల చేప కొనాలని చెప్పి కట్టేస్తున్నాడు. వీడియో కూడా పెట్టాడు, ఇద్దరంటే వీడియో కూడా పెట్టి రెడీ చేస్తున్నాడు. మధ్యాహ్నం వచ్చి మన్నాడు, కానీ మధ్యాహ్నం పాతగారుల్లో పాపళ్ళు పరిచయం చేస్తున్నారు, ఇక్కడికి వెళ్ళాలి ఆరాధన, అక్కడ మేము లంచ్కి వెళ్తాము, అక్కడికి వెళ్ళి సాయంత్రం వస్తాను అంటే ఆ ఫిష్ చాలా పెద్ద 18 కేజీలు, 1 కేజీ 250 అంత కూడా కేజీ
బొచ్చు చేప మామూలుగా కేజీ 140. మాకు వైజాగ్లో 200, కొత్త 200 బాబాయ్ కేజీ 200. అంటే ఇక్కడే బాగుంది మా రేటు. అయితే అది ఇలాగ షెల్ ఫిష్ అనేది, ఫిష్ అనేది రకరకాల ఫిష్లు చూసాం, కానీ ఈ మెంగిలాలు చూసాము, పెద్ద పరుగులు చూసాము, నత్తలు చూసాము, బొమ్మడేలు చూసాం, దవడేలు చూసాం, ఇంకా రకరకాల ఫిష్లు చూసాం, కానీ ఈ షెల్ ఫిష్ అనేది వెరీ డేంజరస్. హల్లెలూయా. స్వార్థ ప్రియులు అన్నమాట. స్వార్థం అంటే అంత నాదే. బైబిల్లోనే ఒక ఆయన ఉన్నాడు, ఈ మహా బబులోను పట్టణాన్ని నేను కట్టించింది కాదా, నాది కాదా అనుకున్నాడట. ఏమైపోయాడు? 2 తరగలు విసిరేటట్టు చేశాడు దేవుడు. హల్లెలూయా. ఎవరిది ఏది కాదు. నిన్ననే బైబిల్ అంటాడు కదా, నాది 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 అంటూ విర్రవీగుచున్నావా, చచ్చినాక నీదు అన్న దేహమైన వాచునా, ఇంతలోనే కనపడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిగా ఆరాటం, తాచు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిగా పోరాటం. హల్లెలూయా. వాళ్ళకున్న ఉద్యోగాలు బట్టి వాళ్ళు హ్యాపీగా కొడుకుడు శుభ్రంగా ఇంజనీరింగ్ చేసుకుంటాడు, హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోవచ్చు. అంటే హ్యాపీ డేస్ లాగా అలా హాలీగా జాలీగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి ఎందుకు ఎంత ప్రయాస? ఎందుకంటే ఆత్మలు కట్టడం అనేది, సంఘాన్ని కట్టడం అనేది, కుటుంబాన్ని మేము ఏ విధంగా ఆశీర్వదింపడ్డామో మీరు కూడా అలాగే కొన్ని కుటుంబాలు ఆశీర్వదింపడాలన్నటువంటి ఆ డిజైర్ అనేది, ఆ పర్పస్ అనేది నిజంగా వాళ్ళ జీవితంలో ఇదైనా మరి ఎంత ప్రయాసపడి ఈ విధంగా మన కోసం. ఎందుకంటే క్రిటికల్ కండిషన్ ఇది ఆల్ సర్కమ్స్టెన్సెస్, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మహిమపరచాలన్నటువంటి ఆ మంచి ఉద్దేశం అనేది రాబోయే దినాల్లో అనేకమైన కుటుంబాలు, ఈ కుటుంబం ద్వారా అనేకమైన కుటుంబాలు కట్టబడాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశం దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 29:11 చెప్తాడు, ఐ హ్యావ్ ద థాట్ టువర్డ్స్ యూ, ద థాట్ ఆఫ్ పీస్ బట్ నాట్ ఈవిల్ అంటాడు. చూడండి మా మాట 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్టు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైన కావు. ఇదే యెహోవా. చూసండి, అంటే రాబోయే కాలం నేను ఇందాకే చూసాను 10 నిమిషాల దాకా 12, ఇప్పుడు ఏమో 12 అయిపోయింది. అటు 20 నిమిషాలు స్పీడ్గా వెళ్ళిపోయింది. ఓ మై గాడ్, చాలా బాగుంది. దేవుని స్తోత్రం. సరే, దేవుని మన పట్ల దేవుడు మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అది రాబోయే కాలంలో సమాధానకరమైనది కానీ హానికరమైనది కాదు. సో కాబట్టి లైట్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఒక మాట చెప్తాడు, 1 పేతురు 5:10 చెప్తాడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియకు దేవుడు మీరు కొద్ది కాలం శ్రమ పడాలంటే ఈ లోకంలో లిటిల్ అప్లికేషన్స్ ఉంటాయి. చూడండి అన్నమాట ఒకసారి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియకు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆమేన్. చాలండి, చూసారంటే ఆఫ్టర్ వైల్ ఏ లిటిల్ సఫర్, రీడ్ ద వర్డ్ ఇన్ ఇంగ్లీష్. ఆఫ్టర్ దట్ యు హావ్ సఫర్డ్ వైల్ మేక్ యు పర్ఫెక్ట్. చూడండి, సఫర్ అయిన తర్వాత ఏం చేస్తాడట? గాడ్ విల్ మేక్ యు పర్ఫెక్ట్. ఎస్టాబ్లిష్, స్ట్రెంగ్థెన్, దెన్ సెటిల్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అన్ని సెటిల్మెంట్ చేస్తాడు. సో కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఉందో మనకి తన ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తాడు. ఎందుకంటే కొద్ది కాలం శ్రమ పడాలి. కొద్ది కాలం అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే మన దగ్గరకు వచ్చి మీ దేవుడిని ప్రార్థన చేసుకోవడానికి మీకు ఏ ఆటంకం లేదు, ఇక్కడ మేము పలానా వాళ్ళు మేము అందరం కూడా మీకు సపోర్ట్ ఉంటాం, ఏదైనా అవసరం అయితే మాకు ఫోన్ చేయండి అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం శ్రమ పడుతున్నారు, ఫ్యాన్లు సరిగ్గా గాలి తాగలేదని, రేపు 2-3 రోజుల్లో 5 ఏసీలు కూడా వచ్చేస్తాయి. డోంట్ వరీ. చుట్టూరు కూడా సీలింగ్ కూడా వచ్చేస్తుంది. డెఫినెట్గా దేవుడు ఇస్తాడు. లేకపోతే ఈ బిల్డింగ్ ఓనరే ఈ ప్రేయర్ హాల్ని మీకు డెడికేట్ చేస్తాను, రీచేంజ్ చేస్తాను అంటాడు. హల్లెలూయా. వాళ్ళ డాడీ మమ్మీ కూడా అలాగే మాకు అక్కడ కొత్త వలసలని ఆ చర్చ్ వాళ్ళదే, పిల్లలదే. అది నాకు మా పేరుని రిజిస్టర్ చేసి ఆ ప్రాపర్టీ అంతా మీరే తీసుకోండి అని చెప్పి ఇచ్చినటువంటి మహానుభావుడు వాళ్ళ తండ్రి. నిజంగా అలాగా నాకేనా కాదు, ఆయన చేతుల మీద వాడబడినటువంటి, ఆయన అండర్లో వాడబడినటువంటి దైవజనులందరికీ కూడా ఆయన అలాగే సంఘాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేశారు. నిజంగా అటువంటి మంచి దైవజనుడు ఈ వైజాగ్లో కాదు, నేను ఎక్కడ చూడలేదు. ఆ విధంగా వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ సంఘాలను కానీ ఆత్మలు కానీ ఇంకొకరికి అప్పచెప్పి ఆ విధంగా పరిచయం చేయడం అనేది. ఎందుకంటే వాళ్ళు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏమి లాస్ అయిపోలేదు, వాళ్ళు ఇవ్వడం వల్ల చెడిపోలేదు. అంతకీ 100 రెట్లు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా.
హల్లెలూయా. అంతకు 100 రెట్లుగా ఆశీర్వదించాడు. అలాగే మనం కూడా ఇచ్చేవారికి ఉందాము, పిడికిలి విప్పేవారికి ఉందాం, వెదజల్లేవారికి ఉందాం. ఎందుకని చూసినట్లయితే మనము ఇవ్వడం వల్ల అభివృద్ధి చెందుతాం, మిగపెట్టడం వల్ల లాస్ అయిపోతాం. సో కాబట్టి ఎప్పుడైతే మనం దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఆ విధంగా ఉంటామో, అదేవిధంగా దేవుని యొక్క పరిచయం చేసే విషయంలో కూడా మనము సిగ్గుపడకూడదు. ఫలానా అదే నాకే చెప్పాలా, ప్రతి వారం నేనే చేయాలా, ప్రతి సంవత్సరం నేనే చేయాలా, నేను ఎవరు లేరా అని చెప్పేసి మనం ఆ కామెంట్ కూడా చేయకూడదు. దేవుడికి ఇచ్చేయడం చేయడానికి నువ్వు ఎప్పుడైతే ఆ మాటకి విదేశీ లోబడి నువ్వు పరిచయంలో సహకరించి పరిచయం చేస్తామో, అలాగే మన ద్వారా ఇంకా అనేకమైన కుటుంబాన్ని సంఘానికి నడిపిస్తామో. అదేవిధంగా ఎందుకంటే ఒక ఆత్మను తీసుకొచ్చామంటే ఆటోమేటిక్గా రివార్డ్ అనేది దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడింది. సో కాబట్టి మేము కూడా ఆ దేవుడి దగ్గరకు వస్తామని 10 మంది ఒక యూదుని కింద కొట్టుకొని వస్తారట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మల్టిప్లికేషన్ అనేది ఏ విధంగా అవుతుందో నేను చెప్తున్నాను. సో ఆ విధంగా మీ ద్వారా ఇంకా అనేకమైన కుటుంబాలు ఆ సర్వశక్తుల్లో నడిపింపబడాలి. అంటే మన సంఘం గొప్ప సంఘం అనుకోదు, మన సంఘం ఆ యొక్క మాదిరికరంగా దేవుడు మనల్ని నిలబెట్టాడు కనుక ఆ మాదిరికరమైన మార్గంలో నడిపించడానికి మనం బోల్డ్గా ఉన్నట్లయితే మనం ఎవరికి భయపడవసరం లేదు. దేవుడు మీ పక్షాన ఉంటాడు. ఈ పరిచయాన్ని అట్టి రీతిలో 50 అంతలుగా 60 అంతలు 100 అంతలుగా దేవుడు అభివృద్ధి పరచాలని చెప్పి ఇది ఎలాగ ఎక్స్పాండ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ